హాయ్ అండి, ఈరోజు క్యాబేజీ పకోడీ చేస్తున్నాను. దానికి ఫస్ట్ బాండి పెట్టి ఆయిల్ పోసి వేడెక్కేదాకా ఉంచుదాము. దీన్ని పక్కన పెడతాము. క్యాబేజీ పకోడీ కోసం కట్ చేసుకున్నాను. అంటే దీంట్లో వేయాల్సినవి కార్న్ఫ్లవర్ పిండి 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం పెద్ద స్పూన్తోనే వేస్తున్నాను. తర్వాత మైదా వేయాలి, 1 స్పూన్ సగం వేయాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా కారం 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఒక 1 స్పూన్ 1.5 ఉప్పు, ధనియా పౌడర్, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలపాలండి. కలపడం అయిపోయిందండి. క్యాబేజీని ఇలాగే సన్నంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. పుల్లలుగా మంచిగా కనిపిస్తుంది. ఉల్లిగడ్డ పకోడీ ఎలా ఉంటుందో క్యాబేజ్ పకోడీ కూడా అలాగే ఉంటుంది. దీనికోసం నేను అన్ని వేసి కలిపి పెట్టాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పకోడీకి కొంచెం వేద్దామండి. కొద్దిగా సేపటి వరకు కదిలియొద్దండి. అట్లాగే ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత కదిలియాలి, లేకపోతే అంత ముద్దలాగా అయిపోతుంది. అయ్యిందండి పకోడీ. చూడండి, దీంట్లో ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. ఇష్టం లేకపోతే వదిలేయాలి. నేను ఫుడ్ కలర్ వేయలేదు. ఫుడ్ కలర్ వేస్తే కలర్ కొంచెం రెడ్డిష్గా వస్తుంది. ఫుడ్ కలర్స్ అంతా బాగలేవు కాబట్టి వేయలేదు. ఎలా ఉందో ఒకసారి టిష్యూ పేపర్ తీసుకున్నాను, దాని మీద వేసాను. ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి. చూడండి ఎలా ఉందో నా పకోడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్.